రీసెంట్‌గా నేను ఒక పోస్ట్ చూసాను. అది మన బాలసుబ్రహ్మణ్యం గారి గురించి లైక్ ఇక్కడ ఆయన కాదు, మీరిక్కడ ఎందుకు విగ్రహం పెడతారు అని చెప్పి ఇలాంటివి. అది ఏంటి అసలు ఏమైందండి? ఆ ఇష్యూ ఏంటి అసల? చాలా బాధాకరమైన విషయం తెలుసా అది. ఎందుకంటే బాలు గారనే ఆయన హ్మ్. మన ప్రపంచంలో ఎవరు గుర్తుపట్టరు ఆయన్ని. హ్మ్. ప్రపంచం నలుమూలలా అవును. ఆయన షో అంటే ఆయన గాత్రం పరిచయం లేని వ్యక్తి లేడు. అవును. సో, ఆయన గాన గంధర్వుడు అంటాం మనం. హ్మ్. సో, ఘంటసాల మాస్టర్ గారి గురించి, బాలు గారి గురించి మనం పేరు పెట్టి, హ్మ్. యేసుదాస్ గారు వీళ్ళందరి గురించి పేరు పెట్టలేము. అసలు భాష అభిమానం. గూడా లేదు అసలు. భాష అసలు హద్దులు లేవు, హ్మ్. ఎల్లలు లేవు. హ్మ్. ఇంకోటేంటంటే ఆయన తెలంగాణ వాడు కాదు అన్నారు. హ్మ్. ఓకే. 40 ఇయర్స్ నుంచి శ్రీనగర్ కాలనీలో ఉన్నారాయన. హ్మ్. ఆయనకి ఇల్లుంది ఇప్పటికి కూడా హ్మ్. బాలు గారికి. హ్మ్. మరి తెలంగాణ వాడు కాకుండా ఎలా అయిపోయాడు? ఇక్కడ ట్యాక్సీలు కడుతున్నాడు ఇంటికి. హ్మ్. ఇక్కడ కరెంటు బిల్లు కడుతున్నాడు. ఇక్కడ గ్యాస్ కనెక్షన్ ఉంది ఆయన పేరు మీద. హ్మ్. ఆయన ఇక్కడ 40 ఇయర్స్‌గా ఉన్నారు. తెలంగాణ వాడు కాకుండా ఎక్కడికెళ్ళిపోయారు? మామూలుగా 10 ఇయర్స్ దాటిపోతేనే, 14 ఇయర్స్ దాటిపోతేనే స్థానికత వచ్చేస్తది కదా! హ్మ్. హ్మ్. జనరల్‌గా హ్మ్. హ్మ్. అనుకుందాం. అవును. మరి అలాంటప్పుడు కేసీఆర్ గారు బొబ్బిలిలో ఉండాలి కదా! ఇక్కడెందుకున్నారు? హ్మ్. మాట్లాడితే వీళ్ళకి అడుగుతున్నా. మరి ఆయన ఇక్కడ స్థానికుడైనప్పుడు ఇతనెందుకు స్థానికుడు కాడు? హ్మ్. 25 ఇయర్స్ అయింది మేమొచ్చేసి. హ్మ్. నేను విజయనగరంలో ఉన్నదానికన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నాను. హ్మ్. అంటే చెప్తున్నాను. హ్మ్. మరి అలాంటప్పుడు నేను ఇక్కడ స్థానికురాలుగా ఉన్నాను కదా! నాకు తెలంగాణ అంటే ప్రేమ ఉంది. నాకు అభిమానం ఉంది. నాకు ఇష్టం ఉంది. నేను ఇక్కడ బతుకుతున్నా. హ్మ్. నేనేం తెలంగాణనేమి ఎప్పుడు కించపరచలేదు. ఆంధ్రాని పొగడలేదు. బాలు గారు అలాగే తెలంగాణ పాట వాళ్ళేదో ఒక వాదన తీసుకొస్తున్నారు. తెలంగాణ పాట పాడనన్నారు అందుకే మేము అవును. అవును. కదా! ఆంధ్ర పాట కూడా పాడలేదు కదా ఆయన. హ్మ్. హ్మ్. అడుగుందాం. అవును. పోనీ ఆంధ్ర పాట పాడుండి, హ్మ్. తెలంగాణ పాట పాడలేదు అని మీరేమన్నా చూపిస్తా అనుకో ఆయన అన్నాడో లేదో కూడా మనకు ఆయన ఇప్పుడు లేడు. ఆయనొచ్చి చెప్పడు. హ్మ్. పోనీ విన్నవాళ్ళు ఎవరో మనకు తెలీదు. ఆళ్ళు చెప్పింది నిజమని ఎలా నమ్ముతారు? హ్మ్. ఆయన చెప్పరు. ఆయన చెప్పలేనప్పుడు ఆయన మాట అన్నాడని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? హ్మ్. మేమున్నాం పక్కన అంటే మేమెలా అనుకుంటాం? ఆయన లేడు గదా! ఆయన ఆయన అన్నారంటున్నారు. పోనీ ఆంధ్ర పాట ఏమైనా పాడి ఆంధ్ర ఆంధ్ర అని ఏమైనా పాడిన పాటలున్నాయా మీ దగ్గర చూసారా? నా ఆంధ్ర అని ఏమైనా పాడినవి చూపించండి పోనీ నేను కూడా చూస్తా. హ్మ్. హ్మ్. నాకు తెలీదు. సో, నేను ఆయన అభిమాని. పిచ్చాభిమాని. నేను చెప్తాను బాలు గారంటే నేను ఒక దేవుడు నాకు. ఏం నాకంత ఇష్టం. అందరికీ ఉంటది. నాకు కొంచెం ఎక్కువ. ఎందుకంటే నేను పాటలు పాడతాను. ఆయన ఎదురుగా ఆయన పాటలు కూడా పాడాను నేను ఆయన ఎదురుగా. ఆయనతో నేను వెళ్లి కలిసిన చాలా సందర్భాలున్నాయి. నేను చాలా విషయాల్లో నేను ఆయనతో ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా హరిదాస్ గారు. హ్మ్. హ్మ్. సో, ఆ కనెక్షన్ ఎక్కువ. హ్మ్. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ గారి గురించి మా గురువులు చెప్పడం, ఆ హ్మ్. విషయాలు నేను ఆయనతో మాట్లాడినప్పుడు చర్చించడం, హరికథ గురించి నేను మాట్లాడడం, హ్మ్. హ్మ్. ఆయనతో ఎక్కువగా కూర్చున్నప్పుడు ఎప్పుడైనా పద్యాలు అవి పాడడం, అవి వినడం ఆయన. ఇవన్నిటితో నేను కళ్యాణి బాగున్నావా అని పలకరిస్తారు. హ్మ్. హ్మ్. సో, నాకు ఆయనంటే ఇష్టం. నేను బాలుగారు చనిపోయే ముందు కరోనా టైంలో హ్మ్. ఈ ప్రోగ్రామ్ అది చేస్తున్నప్పుడు ఆయనకి ఇమ్యూనిటీ తక్కువ ఉండొచ్చు. మేబీ ఏదైనా అయింది. అది ఎట్లనో అయిపోయింది. హ్మ్. నేను పోస్ట్ పెట్టాను ఫేస్‌బుక్‌లో. నాకు జుట్టు అంటే చాలా ఇష్టం. నా జుట్టు చాలా పెద్ద జుట్టు. సో, ఈ జుట్టుని నేను డొనేట్ చేసేస్తా. అప్పుడు అంతకుముందు క్యాన్సర్ పేషెంట్‌కి ఇక్కడ దాకా కట్ చేసి ఇచ్చేసా ఒకసారి. హ్మ్. ఇక్కడ వరకు కట్ చేసేసి క్యాన్సర్ పేషెంట్స్‌కి డొనేషన్ ఇచ్చా. హ్మ్. నేను గుండు కొట్టించుకోలేదు నా లైఫ్‌లో. హ్మ్. బాలు గారికి ఆయుష్ ఇవ్వు భగవంతుడా! నేను గుండు కొట్టించుకుంటానే వెంకన్న స్వామి మొక్కుతూ ఒక పోస్ట్ చేసేసాను నేను. హ్మ్. నేను పోస్ట్ చేశాను నేను పబ్లిక్‌లో నేను చేస్తాం కదా! హ్మ్. హ్మ్. ఆ! మనం ఏదో మామూలుగా మన నోట్లో అనుకుంటే మానేయొచ్చు. హ్మ్. పబ్లిక్‌లో ఏసిన పోస్ట్ నన్ను అడుగుతారుగా నన్ను ఎవరో ఒకళ్ళు హ్మ్. మీరు మరి ఆయన బతికొచ్చారు గుండె ఎందుకు కొట్టించుకోలేదు అనొచ్చు కదా! హ్మ్. హ్మ్. అప్పుడు అది మనం ఇస్తామా? ఇవ్వలేదా? అది వాళ్ళకి అనవసరం. నా చిత్తశుద్ధితో నేను అన్నమాట నేను నిజంగా తలనీలాలు ఇచ్చేదాన్ని వెంకన్న బాబుకి. హ్మ్. నేను పోస్ట్ చేశాను. అంత పిచ్చి అభిమానిని నేను. హ్మ్. ఈరోజు ఆ మహా గాయకుడికి ఆయన వాయిస్ వినని ఒక మాట అండి. ఇదే తెలంగాణలో మనందరం ఉంటున్నాం. నేను కూడా ఇక్కడే ఉన్నాను ఇదే తెలంగాణలో. ఆంధ్రాలో నేను లేను. హ్మ్. సో, తెలంగాణలో ఉండి నేను ఈరోజు ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం ఇది మీరు వినని శివాలయం ఉందా హుహు. తెలంగాణలో? ఏమయ్యా ఓ రామయ్యా నిన్నెట్లా అనే పాట ఒకటుంది మీకు తెలుసు కదా! అవును. అది కూడా బాలు గారి పాటలో బాలు గారి వాయిస్‌లో వింటాం. అవును. రామాలయంలో ఈ పాటలేను రామాలయం ఉంటదా? హ్మ్. అంటే ఇప్పుడు వేస్తున్నారు లేదు పక్కన పెట్టండి. తెల్లవారి 4 గంటలకి నిద్ర లేపే పాటలివి. అవును. లింగాష్టకం, బ్రహ్మమురారి ఇవన్నీ మీరు వెయ్యరా? హ్మ్. ఇవన్నీ మీరు వాడరా ఇక్కడ? మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా కానివ్వండి. వాయిస్ ఎవరిది? మ్యూజిక్ డైరెక్టర్‌తో పాటు వాయిస్ కూడా అవును. ఒక కల్చర్ ఉంటేనే కదా! అవును. మనం అడాప్ట్ చేసుకుంటాం. అవును. శివది ఒక స్టైలు యాంకరింగు, కళ్యాణిది ఒక స్టైల్ ఉంటది. హ్మ్. కదా! హ్మ్. హ్మ్. కానీ ఆ స్టైలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. అవును. మీకొకటి నచ్చుతది, నాకొకటి నచ్చుతది. అవును. సో, అలా బాలుగారి స్టైల్ నచ్చిన వాళ్ళకి ఆయన దేవుడిలాగా కనిపిస్తారు. హ్మ్. హ్మ్. బాలసుబ్రహ్మణ్యం గారిని ఆరాధించే వాళ్ళు కొంతమంది జేసుదాస్ గారిని దేవుడని ఆయన గొంతులో ఇప్పుడు హరివరాసనం పాడితే బాలుగారు పాడిన యాక్సెప్ట్ చేయం. ఎందుకు? ఆయన పేటెంట్. అవును. ఎవరు? జేసుదాస్ గారు. అవును. ఆయనకి అయ్యప్పే పాడించుకుంటాడు హ్మ్. అని ఎన్నో స్టోరీలు విన్నాం మనం. అవును. సో,
ఇప్పటికి కూడా ఆయన వెళ్ళి అక్కడ హరివరాసనం పాడుతూ ఉంటారు, తెలుసు కదా, అవును. ఆయన క్రిస్టియన్. ఉమ్, సో దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ఇక్కడ ఎలాంటి భక్తుడికి అన్నమయ్య గాత్రానికి, అన్నమయ్య పదాలకి వెంకటేశ్వర స్వామి దిగొచ్చాడు. అవును. ఆ పాటలన్నీ ఎవరు వాయిస్లో వినిపించారు? బాలు గారి వాయిస్లో వినిపించారు కదా. అవును. నీకు ఆర్ద్రత కనిపించింది కదా. ఉమ్, ఇంత ప్రత్యేకతలున్న ఇంత మహాగాయకుడికి నువ్వు ఇక్కడ పెట్టొద్దు అంటే 40 years నుంచి ఆయన ఇక్కడ ఇల్లు, ఇక్కడ ట్యాక్సులు కట్టాడు తెలంగాణలో, ఇక్కడ ఉన్నాడు ఆయన. ఉమ్, సో నువ్వు కట్టొద్దు అనకూడదు. సరే అక్కడ ఏం వివాదం జరిగిందో మాకు తెలియదు, ఏం జరిగిందో తెలియదు, దాన్ని తెలంగాణకి ఆంధ్రాకి ముడిపెట్టకూడదు. ఉమ్, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అని ఏదో ఒక సెంటిమెంటల్గా ఒక మాట అనేస్తే ఇది పెరుగుతుంది అని అమాయక ప్రజలు నమ్ముతారు కదా అని వాళ్ళు ఎవరో చెప్పేస్తే అది తప్పు కదా. ఇప్పుడు బాలు గారు లాంటి వ్యక్తికి విగ్రహం, ఇప్పుడు అందశ్రీ గారి విగ్రహం పెట్టండి, గద్దర్ గారిది పెట్టండి, గోరేటి, వీళ్ళందరూ ఎవరు సారీ అనకూడదు ఆయన ఇంకా అయితే అలాంటి వాడు. ఈ పాట విషయం గోరెటి వెంకన్న గారితో పాడించుకోవచ్చు కదా, మీరు పాడించలేదు ఎందుకు మరి? జయ హే జయ జయ హే తెలంగాణ, గద్దర్ గారితో పాడించు కదా, పాడించలేదు ఎందుకు? మీరు ఇవన్నీ పాడించుకునే అవకాశం ఉంది కదా, మరి పాడించలేదు కదా. మరి తెలంగాణలో గాయకులు లేరా? సూపర్ గాయకులు ఉన్నారు మాకు, ఇక్కడ మీరు బాలుగారు అవసరం లేదంటే ఓకేనండి, బాలుగారు అవసరం లేదంటే మీరు పాడించుకోకపోవచ్చు. ఇప్పుడు ఆయన లేరు కూడా, పాడరు, అది పక్కన పెడదాం. బాలుగారి వాయిస్ కాకుండా బాలుగారు లాగా అలాంటి గాయకుడిని ఒకసారి తీసుకొస్తే, తెలంగాణ కదా ఆంధ్రాలో కూడా, నేను ఆంధ్రాలో కూడా ఛాలెంజ్ చేస్తాను, తెలంగాణ ఎందుకు ఆంధ్రాలో కూడా, ఇక్కడ ఉన్నారు బోల్డ్ మంది గాయకులు ఉన్నారు కదా, అదే వాయిస్ నాకు అలాంటి వాయిస్ని తీసుకొస్తే నేను జీవితంలో పాటలు పాడడం మానేస్తాను. ఒప్పిస్తే ఇమిటేషన్ కాదు, అన్నిట్లో కాదు, పాట పాడతారు అందరూ, దాని భావన అర్థం చేసుకొని వేరే మాడ్యులేషన్స్ ఉంటాయి. కొంతమంది గాయకులు యాజ్ ఇట్ ఈస్ బాలుగారిలో పాడిన వాళ్ళు ఉన్నారు. ఇమిటేషన్ కాదు, ఒరిజినల్ వాయిస్ కావాలి, ఒరిజినాలిటీ కావాలి. మధ్యలో దూడలు అంటారు, కొంచెం కొంచెం పడతా ఉంటాయి, అంటే కొంచెం కొంచెం గ్యాప్స్ వస్తాయి, అవన్నీ రాకుండా పాడగలరా? అలా చేయలేరు. అలాంటి గాయకుడు లేడు, అది ఒప్పుకోవాలి బేషరతుగా. మనం అలాంటి గాయకుని మనం అవమానపరచుకోవాలి. ఆయన లేడండి, ఆయన ఆత్మకు శోభిస్తుంది, తప్పు కదా అది. ఇప్పుడు ఆయన లేనప్పుడు మనం ఆయన గురించి ఒక మంచి విషయం చెప్పాలి. కానీ వీలైతే ఏమంటే ఇంకోటి, తెలంగాణలో మన గౌరవం ఎప్పుడు పెరుగుతుందంటే ఒకళ్ళని పొగిడినప్పుడు, తెలంగాణని కదా ఎవరైనా, ఒక గాయకుడినో ఒక గాయకురాలనో ఒక హీరోనో నువ్వు సూపర్ అని పొగిడినప్పుడు నువ్వు నీ స్థాయి పెరుగుతుంది. అంతేగాని వాళ్ళ నువ్వెంత అని దిగజారిస్తే నువ్వు కూడా అంత దిగజారిపోయినట్టే. సో నువ్వు అలాంటి మహానుభావుడిని, నువ్వు ఆయన పద్మ విభూషణ్ కదా అలాంటి అత్యున్నత పురస్కారాలు తీసుకున్న వ్యక్తికి నీకేంటి అంత ప్రాబ్లం? అక్కడ రవీంద్ర భారతి, ఇప్పుడు రవీంద్ర భారతి మంద కాదు, మీరు రవీంద్ర భారతి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అది అని చెప్పేసి పోనీ అతని పేరు మీద పెట్టారు అనుకుందాం పోనీ. ఇప్పుడు మరి అతన్ని పక్కన ఉన్న చాలా విగ్రహాలు కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ ఏం చేస్తారు? తీసేస్తారు. కొన్ని రోడ్ల మీద ఎక్కడ ఉన్నాయి కదా, అవన్నీ తీయరు మీరు. సరే, ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు విగ్రహాలు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. సో ఆ విగ్రహాలన్నీ మీరు తీయలేరు, తీస్తేనేమో ప్రాబ్లమ్స్ వస్తాయి, మరి అవన్నీ తీయలేరు. అలాగే కొంతమంది నేను మాట్లాడతా, నేను ఏదైతే ఫైట్ చేశాను, మరి ఆంధ్ర అయినా కదా ఎన్టీఆర్ గారు, ఆయన 54 అడుగులు ఖమ్మంలో పెట్టినప్పుడు ఏమయ్యారు మీరంతా? 54 అడుగులు పెట్టినప్పుడు నేనే ఫైట్ చేసి, నేను అందరికి దూరం అయ్యాను, గట్టిగా ఫైట్ చేశా. సో కృష్ణుడి వేషంలో పెట్టారు అది. మీరు కృష్ణుడు అంటే మీరు ఎర్రజెండా పార్టీలు కాబట్టి ఎర్రజెండా గట్టిగా పట్టుకుంటారు కాబట్టి మీరు అందరూ అనుకుందాం, పోనీ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళే మొన్న అడ్డుకున్నారు అనుకుందాం, పోనీ అలా అనుకుందాం, మేము నమ్మం దేవుళ్ళు, పోనీ అందుకు అతను కృష్ణుడి విగ్రహంలో అనగానే ఆ విగ్రహం కదా ఆంధ్రాన్ని ఎందుకు మరి గుర్తు రాలేదు మీకు అప్పుడు? సో మీరు అది తీసుకురావాలి కదా. 54 feet గద్దర్ గారిది కదా పెట్టాలి, అంత పెద్దది మీ ఉద్దేశంలో. సో ఇంకెవరైనా ఉంటే, ఇప్పుడు ఎవరైతే నాయకులు ఎవరైతే మన సాధన కోసం ఇది చేశారో వాళ్ళు కదా పెట్టాలి, వాళ్ళ కదా పెట్టాలి. మరి ఆ రోజు ఎందుకు అడగలేదు? సో ఈయన ఒకటే కదా విగ్రహం ఇక్కడ ఉంది పెడతామంటున్నారు, వాళ్ళు చాలా ఉన్నాయిగా, సింపుల్ ప్రతి గల్లీ కోటి ఉన్నాయిగా కొంతమందివి, మరి అవన్నీ ఎందుకు అడగరు మీరు? సో ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టడం, ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి దాన్ని మధ్యలో ఉచ్చులో పడేసి ఇబ్బందులు గురిచడం అయితే నేను యాక్సెప్ట్ చేయను. ఆయన కూడా సమైక్యాంధ్రవాదం చాలా మంది హీరోలు తీసుకున్నారు, ఇవన్నీ జరిగి అది వేరే సబ్జెక్టులు అవన్నీ. ఇప్పుడు అది అవసరం లేదు, 10 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా అదే విషయంలో కొట్లాడుతున్నాం అంటే మన ఏమనాలి? ఇంకొక ఆయన అంటారు, ఇందాక చూశాను, ఒక పెద్ద ఆయన జర్నలిస్ట్, ఇది మాకు బాగా తెలిసిన కావాల్సిన వ్యక్తి, నాకు నచ్చలేదు ఆయన. నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తాను, సినిమా వాళ్ళందరూ చాలా చీప్ మాటలు మాట్లాడాడు ఆయన సినిమా వాళ్ళ గురించి. ఇది ఆయనకి ఏ విధమైన ఇది తీసుకొస్తుందో తెలియదు కానీ చాలా తప్పుగా మాట్లాడాడు ఆయన. ఇక్కడ నుంచి సినిమా వాళ్ళందరూ వెళ్ళిపోతే పరిస్థితి ఏంది?
ఆయన మాట్లాడిన మాటలు చాలా హట్టింగ్గా ఉన్నాయి. మ్. అది మీకు తర్వాత నేను పంపిస్తా. అంత ఘోరంగా ఉన్నాయి. ఆయన అలా మాట్లాడకూడదు. మ్. మీకు తెలంగాణలో అందరి విగ్రహాలు పెట్టుకోండి, ఎవరిద్దన్నారు పెట్టుకోండి, ఒకటే ఒక విగ్రహం అండి. రోజు తెల్లవారు లెగిస్తే ఆ రవీంద్ర భారతిలో గాయకులందరూ పాడుకుంటారు ఆయన పాటలు. సో అలాంటి వ్యక్తి పాట ఉండకూడదని ఏం లేదు కదా. మా విజయనగరం మ్యూజిక్ కాలేజీలో ఘంటసాల గారి విగ్రహం పెట్టించాం. అక్కడ ఘంటసాల గారు పాటలు పాడపోయినా అక్కడ ఆయన చదువుకున్నాడని, ఆయన మామూలుగా మంచి గాయకుడు అయ్యాడు, ఆయన గురించి ఒక ఇంత శ్లాఘిస్తున్నారు అని మేము పెట్టుకున్నాం అక్కడ. ప్రతి ఒక్కరు నేను 4వ తారీఖున ఆయన ఉత్సవాలు చేశారు ప్రతి ఏటా ప్రతి దగ్గర కూడా. సో ఇంత గట్టిగా మంచిగా పెద్ద పెద్ద వాళ్ళ గురించి మనం మర్చిపోకుండా స్మరించుకుంటూ ఉన్నాం. వాళ్ళ పాటలు వింటాం. వాళ్ళ పాటల్లో ఇప్పుడు శ్రీ తుంబుర నారద గానం ఆ పాట పాడితే మా నాన్నగారు పాడుతూ అది పెట్టుకొని మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మేము కాంపిటీషన్స్కి వెళ్తే ఇవన్నీ పాటలు పాడితే ఫస్ట్ ప్రైజ్లు వచ్చేవి చిన్నప్పటి నుంచి కూడా. అంటే చిన్నప్పుడు నేను అంత చిన్నదాన్ని కాదు శ్రీ తుంబుర నారదకి, బట్ నేను గుర్తుగా చెప్తున్నా ఎక్కడ పాడినా. మా నాన్నగారు శివశంకరి పాట మాకు నేర్చుకోమనేవారు ఘంటసాల మాస్టర్. ఎందుకు ఇప్పుడు కూడా నేను పాడేస్తాను ఆ పాటలని. అంటే చిన్న చిన్న మరీ అంత స్పీడ్గా పాడపోయినా యాజ్ ఇట్ ఈజ్ నేను కొంచెం కొంచెం మా నాన్నగారు ఎలా నేర్పాలో పాడేస్తాను. అండ్ వినేవాళ్ళం, విని విని నేర్చుకుంటాం ఇలాంటి పాటలు. ఎందుకంటే మనకు ఎక్సర్సైజ్ అవుతుంది వాయిస్కి. సో ఇవన్నీ కూడా మనకు గురువుల్లాగా వాళ్ళు, అంటే డైరెక్ట్ గురువు అవ్వక్కర్లే, ఏకలవ్య శిష్యులా నేర్చుకున్నాం అందరం. అలాంటి నాలాంటి వాళ్ళు ఎందుకు కోకోలలో ఉన్నారు. సో వీళ్ళ గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరు బాధపడతారు. తెలంగాణలో అభిమానులు ఉన్నారు ఆయనకి, వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. నేను ఫేస్బుక్లో పోస్ట్ పెడితే తిట్టేవాళ్ళు తిడతారు, ఏంటి తెలంగాణ వాదాన్ని తీసుకొస్తున్నారు అంటూ తిడుతున్నారు. కానీ తెలంగాణని పక్కన పెట్టాను కాసేపు. ఒక గాయకుడికి ఎల్లలేవు, ఒక కళాకారుడికి ఎక్కడైనా యాక్ట్ చేయొచ్చు, ఎక్కడ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే చేశారు ఇవన్నీ. డబ్బులు తీసుకున్నాడు పాడాడు అంటే తప్పు కదా అది. డబ్బులు తీసుకున్నాడు అని అమ్మ ఇప్పుడు నాన్నని డబ్బులు పెట్టే కొనుక్కుంటుంది, కట్నం ఇచ్చే కొంటుంది. సో అంతే కదా, సింపుల్. కట్నం ఇచ్చి కొంటుంది కదా అని నాన్న ఇప్పుడు మన అమ్మకి సొంతం అయిపోయాడు కాబట్టి కట్నం ఇచ్చాం కాబట్టి నువ్వు పడిండు, కట్నం ఇచ్చే కాబట్టి నీకు మాటకు ఎదురు నేను చెప్తానని చెప్పేసి కట్నం ఇచ్చి కాబట్టి మనం ఇప్పుడు ఇలా మాట్లాడే కొడుకులు కూడా పడుతున్నారు. అలా అనొచ్చు కదా దానికి. మరి కట్నం, మరి అమ్మ డబ్బులు ఇచ్చి కొన్నది నాన్నని. సో మరి ఏంటి దానికి దీనికి కొంచెం ఆలోచిస్తే, అంటే కట్నము డబ్బు విలువ, డబ్బు తీసుకుంటే విలువలు లేవా? డబ్బుకి విలువకి వేరే ఉంది కదా. సో నేను అనేది నా కాన్సెప్ట్ ఏంటంటే అంతే కదా, నేను అర్థం అవ్వాలని చెప్పాను అందరికి. నాన్నని కట్నం ఇచ్చి కొనుక్కున్నాం కదా అని అమ్మ ఇప్పుడు ఇలా మాట్లాడితే ఇలాంటి కొడుకులు పుడతారు, ఇలా అడిగే కొడుకులు. అర్థమైందా? సేమ్ ఇప్పుడు అడుగుతుంది వాళ్ళే. సో డబ్బులు ఇచ్చి పాడాడు కదా, సో అలా అడిగే వాళ్ళు కొడుకులందరూ ఇలాంటి కొడుకులే. అంతే. అంటే ఇలాంటి కొడుకులు పుడుతున్నారు, ప్రశ్నించే కొడుకులు అనేది నా ఉద్దేశం అక్కడ. సో చాలా చాలా తప్పు చేస్తున్నారు ఎవరినైనా సరే. పక్కనే మీరు మొన్న ఎవరైతే తెలంగాణ జాతీయ గీతం రాసిన అందశ్రీ గారు విగ్రహం పెట్టండి, గద్దర్ గారిది పెట్టండి, ఎక్కడో పెట్టారు 1-2 చోట్ల. ఎవరిని ఎవరు కించపరచట్లేదు. మేమెవ్వరం కూడా అపోజ్ చేయము దేనికి కూడా, ఎవరు చేయరండి. ఇప్పుడు ఆంధ్రాలో పెట్టండి అంటే చాకల ఐలమ్మ గారిది విజయవాడ నడిబొడ్లో ఉంది. మరి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ పెట్టారు. విశాఖ బీచ్లో చాలామంది తెలంగాణ వాళ్ళు ఉన్నాయి, అక్కడ చాలా విగ్రహాలు ఉంటాయి. లేవంటారేంటి, ఉన్నాయి ఆల్రెడీ. పెట్టండి అంటే ఇప్పుడు పెట్టండి అంటే పెడతారు. మీరు పెట్టండి, ఒక రిప్రజెంటేషన్ పెట్టండి, పెడతారు. అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎందుకు పెట్టరండి? మనం రెండు తెలుగే మాట్లాడుతున్నాం. తెలుగు ఒకళ్ళు గిలుగు ఒకళ్ళు మాట్లాడట్లే, రెండు తెలుగే మాట్లాడుతున్నారు. తెలుగు రాష్ట్రాలు అంటారు. ఆంధ్ర తెలంగాణని పక్కన పెట్టండి. కొంతమందికి వాళ్ళ తాలూకా అంటే ఏదో ప్రాపకండా కోసం ఇట్లాంటివన్నీ చేస్తారు. సో ఆయన అన్నాడట, పక్కనే ఉన్న ఇంకో సింగర్ చెప్తున్నారు, ఆ రోజు విన్న ఆవిడ ఎవరైతే ఉన్నారో సుధాకర్ గారు వచ్చినప్పుడు, ఆయన అంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారో మాకు తెలుసు. ఆయన అస్సలు మాట్లాడు చాలా రెస్పెక్ట్, చిన్నోళ్ళు కూడా మీరండి ఏమండి బాగున్నారని అలా గౌరవిస్తాడు. ఆ పక్కన అన్నాడంట, ఇలాంటి వాళ్ళతోనే కదా పెట్టుకుంటే మనం ఏం చేసినా కూడా బయటికి వెళ్ళేది, మామూలుగా ఎవరో వెళ్ళిపోతున్న అనామకులతో పెట్టుకుంటే ఎవరికి వస్తుందా? ఆ పక్కన సింగర్ నాకు చెప్పారు ఆవిడ. ఆ మాట అంటే ఉద్దేశం ఏంటి? ఏదో ఒకటి చేయాలని, గొడవ పెట్టుకోవాలని, ఏదో విధంగా బయటికి తీసుకురావాలి ఇష్యూని. అంటే పెద్దవాళ్ళతో కొంచెం ఏమి నిన్ను డిబేట్ చేయలేని వాళ్ళతో, అలాంటి వాళ్ళతో వచ్చి డిబేట్ చేయి. నేను మాట్లాడతా, నేను అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పు, నేను కూడా మాట్లాడతా నీతో. సింగర్గా ఆయనలాగా పాడే సింగర్ని తీసుకురా, యాక్సెప్ట్ చేస్తాం. వద్దు, ఆయన మంచి గాయకుడు, ఆయన లాంటి గాయకుడు పుట్టడు. కాలానికి ఇలాంటి వాళ్ళని కనాలంటే మళ్ళీ కొంతకాలం పడుతుంది. ఇది నా స్టేట్మెంట్. కాలానికి ఇలాంటి మహానుభావుల్ని కనాలి అంటే మళ్ళీ కొంతకాలం పడుతుంది. అంటే ఇంత వేరే ఇలాంటి మహానుభావులు పుట్టరు. అలాంటి వాళ్ళని మనం భద్రపరచుకోవాలి, అలాంటి వాళ్ళని పూజించుకోవాలి. అలాంటి వాళ్ళు ఈయనే కాదు, చాలామంది తెలంగాణలో సింగర్ లేరండి. తెలంగాణలో మంచి సింగర్స్ ఉంటారు, కానీ ఇంత మంచి సింగర్స్ ఉన్నారు అని అనేవాళ్ళని నేను
గట్టిగా చెప్తా, ఈయన సింగరింగ్ ఈయందే, ఎవరి స్టైల్ వాళ్ళు. వీళ్ళు కూడా విప్లవ గీతాలు పాడేవాళ్ళు, అద్భుతమైన గీతాలు పాడేవాళ్ళు ఉంటారు, మంచి రైటర్స్ ఉన్నారు. ఎక్కడ పుట్టరండి, ఇక్కడ చాలా మంది పుట్టారు కదా మహానుభావులు, పుట్టలేదని ఎవరు అనరు. కానీ ఆయన మనవాడు కాదనడం తప్పు. ఆయన మీవాడే, మీరు అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే 40 years నుంచి ఇక్కడే ఉన్నాడు ఆయన. నేను చెప్తున్నా, శ్రీనగర్ కాలనీ వెళ్ళి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు ఇల్లు చూడండి. మరి ఆయన తెలంగాణ గవర్నమెంట్కి పన్నులు కట్టాడు. మరి ఎందుకు కడుతున్నావు అంటే, మీ తెలంగాణ వాడు కాదని 40 సంవత్సరాలు ఉన్నా కూడా మీ తెలంగాణ కలుపుకోరా మరి అనుకుందాం. నేను ఇప్పుడు చెప్తున్నా, ఏదో వచ్చారు పాడారు ఇక్కడ ఆస్తులు సంపాదించుకున్నారు అన్నట్టు కాదు కదా. ఆయన అందరు వాడండి, ఎక్కడ కాదు. మీరు మద్రాసులోనా ఎక్కడో ఆయన పేరు మీద ఒక స్ట్రీట్ ఓపెన్ చేశారు, పేరు పెట్టారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం స్ట్రీట్ అని. సో పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క వాళ్ళందరూ కూడా మనం గౌరవిస్తే, పక్క మనం తెలుగు వాళ్ళని మనం గౌరవించుకోవట్లేదే, పక్కనే ఉన్న నెల్లూరు వాసిని మనం గౌరవించుకోలేకపోతున్నామే. సమైక్య కేంద్రాలు కలిసి ఉన్నాం ఒకప్పుడు. ఇప్పుడు ఈ తెలంగాణ వాదం, ఆంధ్రవాదం ఏంటి అసలు? అసలు అవసరం ఏముంది ఈ వివాదంలో? పట్టించుకుంటారా ఇప్పుడు ఆయన పెట్టిన గొడవని? ఎవరైనా పట్టించుకుంటారా? పట్టించుకోవడానికి చేసే విధంగా ఆయన పాడనన్నాడు ఈ పాటని అన్నది ఒకటి, ఒక వివాదాన్ని బయటికి తీసుకొచ్చారు. అంటే వాళ్ళు ఏదో విధంగా దాన్ని హైలైట్ చేయాలంటే ఏదో ఒకటి. ఆయన ఇప్పుడు చెప్పరు కదండి వచ్చి, మేము చూసామంటారు వీళ్ళు, ఉన్నవాళ్ళు పక్కన మేము ఉన్నామంటారు, మనం నమ్మాలి మరి. ఎందుకంటే మరి అట్లాంటి పరిస్థితి. బట్ అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ ఇష్యూలో మాత్రం మహానుభావులను ఒప్పుకోవాలి. మహానుభావులను ఒప్పుకోవాల్సిందే మనం. ఎంతో ఇక్కడ మహానాయకులు పుట్టారు, ఇక్కడ కూడా మహానుభావులు చాలా మంది ఫైట్ చేశారు. ఏ గడ్డకైనా ఒక ప్రత్యేకత ఉంటుందండి. తెలంగాణకు లేదని నేను చెప్పట్లేదు, తెలంగాణలో బతుకుతున్నాను, నాకు కూడా సిగ్గుండాలి అట్లా చెప్పడానికి లేదు, చెప్పాలి మంచిగా. మనం ఇక్కడే కదా పేరు తెచ్చుకునేది. నేను అక్కడ పుట్టి అక్కడ పెరిగిన పేరు తెచ్చుకుంది ఈ గడ్డ పైనే కదా, నాకు ఇక్కడ పేరు ఇచ్చింది కదా. నేను కృతజ్ఞతతోనే ఉంటాను, నాకేం అట్లని లేదు. ఎందుకంటే నేను ఇక్కడే ఉన్నా. ఇప్పుడు నేను ఎవరు అడిగినా హైదరాబాద్ అంటారు, కానీ నేనేం విజయనగరం కాదు కదా నేను చెప్పేది, నేను ఇక్కడే ఉంటున్నాను కదా. అలా అని చెప్పేసి నిజాన్నే మాట్లాడాలి కదా. ఇప్పుడు మహానుభావుడు ఇక్కడ కూడా ఉన్నాడు. మరి అప్పుడు నేను 25 సంవత్సరాలు అయిందంటే ఆయన 40, నాకన్నా ఆయనే ఇక్కడ ఇంకా అర్హుడు కదా, జనరల్గా చెప్తున్నాను. సో మరి ఆయన మనం ఎట్లా అంటాం కాదని? మనం కట్టాం, మనం ఇక్కడ పన్నులు కట్టాం, మనం ఇక్కడ అన్ని చేసాం, ఇలాంటప్పుడు తిన్నాం, ఇక్కడ ఉన్నాం. తెలంగాణ ఆయన పాట పాడకపోవడం ఆయన వ్యక్తిగతం. పాడతా ఒకవేళ ఆయన అన్నా కూడా ఆంధ్ర పాట పాడలేదు, తెలంగాణ పాట పాడలేదు, ఇంకోటి పాడలేదు. అలాంటప్పుడు మనం అలాగా అంటాం. ఆయన ఏది పాట, ఆయన అదొక డిఫరెంట్ స్టైల్, ఆయన తెలుగు మాస్టర్ టైపు. ఆయన సమాజం అందరం కలిసి ఉండాలి, బాగుండాలి, మంచి జరగాలని కోరుకొని అందరి హితం కోరుతాడు తప్ప ఆయన డిఫరెంట్. ఆయన కూడా బట్ ఆయన స్టైల్లో మనం చేయి పెట్టలేము. ఆయన పాడలేనంత మాత్రం అన్నారో లేదో నాకు తెలియదండి బాబు. నాకు తెలియదు. ఈ మధ్య సెలబ్రిటీలు నార్మల్గా ఏది చేసినా కూడా హైలైట్ చేయడానికి గొడవలా అంటారా? వాళ్ళు హైలైట్ అవ్వడానికి. ఇప్పుడు నార్మల్ పర్సన్స్తో పెట్టుకుంటే ఏముండదు, సెలబ్రిటీతో పెట్టుకుంటే ఆటోమేటిక్గా వీళ్ళు వార్తల్లో నిలుస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు మొన్నటిదాకా ఒకటేదో ఉద్యమం పట్టుకున్నారు, ఆ ఉద్యమంలో వాళ్ళకి అంతో ఎంతో ఏదో కొంత మద్దతు వచ్చింది, కొంత మద్దతు రాలేదు. గో బ్యాక్ మార్వడి అనేది పట్టుకున్నారు వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ ఇది గొడవ చేసింది, గొడవ చేసింది వీళ్ళు ఒకటే. సో ఇప్పుడు అది వేరు ఇది వేరు, అది జరిగింది. ఇప్పుడు గో బ్యాక్ మార్వడి ఇష్యూ తర్వాత వాళ్ళు రాగానే అక్కడ రోజు అడ్డుకున్నారు. ఆయన ఏదో కాని టైంలో ఏదో వచ్చారు, ఏదో మాట్లాడారు, అది ఏదో జరిగింది రప్చర్. ఆ రప్చర్ అవ్వాల్సిన అంత లేదు అక్కడ అంటాను నేను. ఏదో ఆయన పెట్టుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి చేస్తానన్నప్పుడు ఇనాగ్రేషన్ ఒకవేళ చేస్తే కూడా మహానుభావుడికి ఇచ్చిన గౌరవం అది, అంతకుమించి ఏముందండి? ఆయన ఏమైనా ఇప్పుడు వచ్చి రవీంద్రనాథ్లో పాటలు పాడతారా, ఇంకేమైనా చేస్తారా? ఆయన విగ్రహం ఉంటుంది, ఆయన నమస్కారం పెట్టుకుని వీళ్ళు ఏదో పూజలు, ఆయన వర్ధంతి జయంతి చేసుకుంటారు, అంతే కదా, స్మరించుకోవడమే కదా. అది తప్పే ఉంది, తప్పేంటది? ఎవరైనా ఎక్కడైనా మహానుభావులు నమస్కారం, ఆయన పద్మవిభూషణ్ అంత వచ్చింది కదా, అదైనా తెలుసుకోవాలి కదా. మనం ఒక దేశం గర్వించదగ్గ కళాకారుడు, భారతదేశం సొత్తు. అయినా భారతదేశం సొత్తు. నేనేమంటాను, భారతదేశంలో కొంతమందిని ఈ భూమికి అంటది, కొంతమందిని కంటది. ఆ కన్న వాళ్ళలో కొంతమందే కదా అమ్మకి ఉపయోగపడే విధంగా ఎదుగుతారు. మనల్ని కన్నది, కానీ మన అందరం మన భారతదేశానికి ఉపయోగపడే వాళ్ళం అవుతాం లేదు. ఎలా అయ్యాం? అవుతాం లేదో ఏం తెలుసు. ఫ్యూచర్లో ఎవరికో ఎక్కడో ఆ మాత్రం ఇది ఉంటే కష్టపడే వాళ్ళకి వస్తుంది పేరు. సో ఈయన భారతదేశం కన్నా ముద్దు బిడ్డలాగా పెరిగి భారతదేశంలోని ఎల్లలు లేకుండా ప్రవహించిన ఒక జీవనదిలాగా పాటలు పాడుతూ వెళ్ళాడు ఆయన, అంతే కదా. జీవనదికి ఎంత మనం జీవనది అంటే ఎప్పుడు జీవం ఉంటుంది, అలా మనకందరికీ అన్ని విధాలు. అదే విధంగా ఈయన పాటల్లో ప్రతి క్షణం కూడా అందరూ పారవస్యం, భక్తి పారవస్యం. ఒక విధంగా చూస్తే ఆయన ఏ పాట పాడితే దానిలో మమేకమైపోయి లీనమైపోయి మనల్ని కూడా అందులో ట్రాన్స్లోకి తీసుకెళ్తారు. సో ఆయన పాటలో జీవం ఉంటుంది.
సో మనం అలాంటి మహానుభావుడిని మనం గౌరవించుకోవాల్సిన సందర్భంలో ఇలాంటి ప్రాంతీయ భేదాలు తీసుకొచ్చి మీ పబ్బం గడుపుకోవడానికి మీ ఉనికి చాటుకోవడానికి మమ్మల్ని మా కళాకారుల్ని గాయపరిస్తే బాధపడితే ఎంత బాధ. ఈరోజు కళాకారులు అందరూ కూడా బాధపడుతున్నారు కాబట్టి నేను ఒక కళాకారినిగా బాధపడతా, నేను ఒక ఆయన అభిమానిగా బాధపడతా, నేను ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా బాధపడతా ఇవన్నీ వివాదాలు. సో నేను అందుకే నేను వెంటనే రియాక్ట్ అయ్యాను.